హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈరోజు రివైస్ పార్ట్ 2 వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగలే మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను. సో మటన్ ప్రిపేర్ చేయగలే టైం అయితే 11 or 12 అలా అవుతుంది. పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అన్నారనమాట. ముందే ఐస్ క్రీమ్ది క్యూబ్స్ అయితే తెచ్చి ఉంచారనమాట. సో అందులో అయితే నేను నీట్గా పెట్టేస్తాను అనమాట. స్నేహ అయితే వీడియో తీస్తుంది. ఫస్ట్ అది ట్రై చేసింది, బట్ అవ్వలేదు. తర్వాత నేను ట్రై చేశాను. సో అక్కడ ఉన్న గరిటతో కలిపి నేను పెట్టేస్తున్నాను అనమాట. మన దగ్గర తీయడానికి ఏం లేక దాంతో అయితే పెట్టాను, బట్ బాగానే వచ్చింది. సో ఫస్ట్ పిల్లలందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చేస్తే ప్రశాంతంగా అందరూ నీట్గా టీవీ చూస్తున్నారు హాల్లో. సో టీవీ చూడగలే మొత్తం అందరికీ ఒకరి తర్వాత ఒకరు నేను స్నేహ కలిపి పెట్టేసి ఇవ్వగల అందరూ కూర్చొని తింటున్నారు అనమాట. మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ నిజంగా ఆ రోజు అయితే మేము ఆ 2 days చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో సూర్య అయితే ఆన్ డ్యూటీలోనే ఉన్నాను. ఆఫీస్కి వెళ్ళేసి మా కోసం బేగా వచ్చేసారనమాట. ఆయన ఆన్ డ్యూటీలో ఉన్నారు. సో నేనైతే రైస్ మొత్తం తీసి స్నేహ రైస్ మొత్తం తీసి బౌల్లో అయితే వేస్తుందనమాట. తినేసాక అరిగే వరకు మేము అందరమే డ్యాన్స్లు అయితే వేసుకుంటున్నాం. రాజశేఖర్ అన్నకి నైట్ డ్యూటీ వల్ల సో రాజశేఖర్ అన్న అయితే వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత నేను, సూర్య, మా వారు మేమందరమే కలిపి మంచిగా డ్యాన్స్లు అయితే వేసుకున్నాం అనమాట. మామూలుగా ఇరగబడలేదు ఆ రోజు. అన్నీ చేసాం కదా, ఇదెందుకు అలా ఉండిపోవాలి అని చెప్పేసి మేమైతే ఫుల్గా డ్యాన్స్లు అయితే వేసుకున్నాం. సూర్య అయితే అయిపోతే అలా బయట తీసుకెళ్తాను వదినా అని చెప్పేసి అన్నారు. అనగానే మేమైతే నచ్చిన పాటలు టీవీలో పెట్టుకొని మరీ వేసుకున్నాం అనమాట. వాళ్ళకి మేము ఎక్కడ తగ్గమని చెప్పేసి నెక్స్ట్ అయితే గోదావరి గొట్టు మీద రామచిలకని అని సాంగ్ అనుకొని కపుల్స్ పరంగా వేసుకున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళి ఇవైతే మిస్ అవ్వము. ప్రతి వీడియోలో అందరూ కలిసాక ఇవైతే కంపల్సరీ ఉండవలసిందే. సో అయిపోగలే మేమైతే డ్యాన్స్ అయిపోగలే ఇంకా గబగబా వదిన ఇక్కడ దగ్గరలో అయితే మంచిగా స్విమ్మింగ్ చేయొచ్చు, నెక్స్ట్ గేమ్స్ ఆడుకోవచ్చు, పక్కనే ఉందని చెప్పేసి వాళ్ళ రూమ్ ఎదురుగుంటానే ఉందన్నమాట. సో అక్కడికైతే సూర్య అయితే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. సో నేను బాబు మేమందరమే అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, అక్కడికి కార్ అయితే అవసరం లేదు, నియర్ బై ఉంది. అవి వాక్ అయితే వెళ్ళిపోయాం అనమాట. పక్కన అంటే రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. బట్ చూడడానికి అలా లేదు, కానీ లోపల అయితే నేను చెప్పే కన్నా మీరు కూడా చూడండి, అద్దిరిపోయింది. అండ్ కంపల్సరీ హ్యాట్ ఉండాలని సో నేనైతే హ్యాట్ పెట్టుకున్నాను. నేను మా వారు ముందే తెచ్చుకున్నాం అనమాట. ఘనశ్యామ్కి ఇస్తే వాడు పెట్టుకోలేదు. బయటికి వెళ్ళినప్పుడు స్పెట్స్, హ్యాట్ అనేది కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను నేను. సో మా వారు కంపల్సరీ పెట్టమంటారు. సో బాగా తిరిగేసాం. నియర్ బై ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. ఇది బయటికి అలా కనిపిస్తుంది, వాళ్ళ రూమ్ స్ట్రైట్ ఉంటుంది అనమాట. సో బయటికి అలా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళగలి ఇంద్రభవనంలా ఉంది. నిజంగా బాగా నచ్చింది. ఏముంటుంది, నేనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది మనకి స్టార్టింగ్ వెళ్ళగలే. సో ఏముంటుందిలే అనుకున్నాం. స్టార్టింగ్ వెళ్ళగలనే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది, పానీపూరి అవన్నీ ఉంటుంది. నేను పానీపూరి తీసుకున్నాను. ఎంతో అక్కడ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చెప్తాను తర్వాత. సో ఇక్కడైతే ఫస్ట్ మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళలేదు, అక్కడి నుంచి అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అందులో అన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట ఇందులో. సో మనం వెళ్తుండగానే స్టార్టింగ్ ఫుడ్ కోర్ట్ ఎంటర్ అవ్వగలే, తర్వాత మనకి జిమ్ అయితే వస్తుంది అనమాట. లేడీస్ ఫిట్నెస్ జిమ్ ఉంటుంది, జెంట్స్ది ఉంటుంది, మళ్ళీ రెండు కలిపి ఉంటుంది, సైక్లింగ్ వేరేగా ఉంటుంది. అన్ని రకాల యాక్టివిటీస్ది అన్నీ ఉంటాయి. వీటికైతే మరి ఇవి వెయిట్ లిఫ్టింగ్ అనమాట, లేడీస్ది ఇది, కిడ్స్ ఇది కూడా ఉంటుంది. సో ఇదైతే గేమ్ ఇది కబడ్డీ ఆడుకోవడం అనమాట. మ్యాక్సిమం ప్లే ఏరియా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కబడ్డీ ఆడుకోవడానికి. అక్కడ ఎక్కువ టెన్నిస్ టోర్నమెంట్లు అవుతాయి అంటే ఇక్కడ ఆ టోర్నమెంట్ది, టెన్నిస్ది. సో ప్రతిదీ ఆల్ అదర్ యాక్టివిటీస్ కూడా మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ ఎవరైనా చేయొచ్చు, బట్ ఇందులో మెంబర్షిప్ ఉండాలి. సో అక్కడ తనకి సూర్యకి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఏదైతే పిల్లలది బాక్సింగ్ జోన్ అనమాట, బాక్సింగ్ ఉంటుంది. సో వాటికి వచ్చే షీల్డ్స్ అనమాట. సో లోపలికి వెళ్తుండే కానీ నాకు ఇక్కడ ఎస్పెషలీ ఈ సోఫాస్ అయితే చాలా బాగా నచ్చాయి, కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్గా. సో అక్కడి నుంచి అయితే మేమైతే గేమ్స్ ఆడుకోవడానికి అయితే వచ్చేసాము. ఇది నేను సిఎంఆర్ సెంటర్లో చూశాను లాస్ట్ ఇయర్, బట్ ఎప్పుడూ ఆడలేదు. ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం ఆడడం. ఎక్స్పీరియన్స్ అయితే అద్దిరిపోయింది. మొత్తం అందరిమీ మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాము.
ప్రతి దాని మీద ప్రైజ్ మీద సూర్యకి ఎడ్నాక్ ఎంప్లాయ్ వల్ల అక్కడున్న గవర్నమెంట్ జాబ్‌ది ఎంప్లాయ్ అనమాట. ప్రతి దాని మీద తన ఐడీ కార్డ్ ద్వారా తనకి డిస్కౌంట్ అయితే ఉంటది. ఫస్ట్ ఇది గేమ్ ఆడడం కూడా స్కోర్ చేస్తూ అసలు నాకు ఈ గేమ్ కోసం ఐడియా కూడా లేదు. ఫస్ట్‌ది మనకి 2 బోర్డ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టర్న్‌లోనే ఒక స్కోర్ అంటూ చేయాలంట. మేము అలా కాదు. బాల్స్ అన్నీ మనకి ఇన్ని బాల్స్ అని ఇస్తారు. ఆ బాల్స్ ఎలా పడితే అలా ఆడేసాం మేము. ఆడగలే సెకండ్‌ది ఆ స్కోర్ బీట్ చేయడం వల్ల దాన్ని బట్టి మనం ఎంతైనా ఆడుకోవచ్చు. ఏదైనా మన స్కోర్ కౌంట్ బట్టే ఉంటదనమాట. మాకు తెలియక నార్మల్‌గా అయితే ఆడేసాం అనమాట. తర్వాత మా పక్కన అరబిక్ పిల్లలైతే ఆడుతుంటే అప్పుడు తెలిసిందనమాట. ఫస్ట్ అయితే సూర్య ఏసాక తర్వాత మా వారు, తర్వాత భాస్కర్ అన్న మస్తుగా వీడియోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. నేను ఏసాక ఒక షాట్‌లో మొత్తం పడ్డాయి. కాకపోతే అప్పుడు మా వారు అది తీయడం మానేసి నా ఎక్స్‌ప్రెషన్స్ తీశాడు. అక్కడ ఫుల్ ఫన్ అనిపించింది. బట్ ట్రై చేసినాక ఫస్ట్ టైమ్ అయినా బాగానే వేసాం అనమాట. మనం మామూలుగా పర్ఫార్మెన్స్ చేసామా, బాగానే ఎంజాయ్ చేసాం అనమాట. సో, నేను ఏసేస్తున్నానంటే వెనకాతల నుంచి మా వారేమో అంపైర్ లాగా కౌంటర్స్ వెనకాతల వేసేస్తున్నారు. ఇలాగ వెళ్తుంది, అలా వెళ్తుంది అని ఫుల్ కమ్మగట్టేవారు. సో, ఫైనల్లీ అయితే బాగానే ఏసాను. ఏయగలే ఈ షాట్ కాదు, సెకండ్ షాట్ అనుకుంటా. మొత్తం ఆల్మోస్ట్ డన్ అయ్యాయనమాట. నెక్స్ట్ స్నేహ కూడా ఏసింది. పిల్లలు మొత్తం అంటే మేము ఎవరైనా ఆడాలి అనుకున్నాం కానీ స్కోర్ బోర్డ్ కోసం తెలియలేదు. కాకపోతే సూర్య కూడా మాకు అప్పుడు చెప్పలేదు. తర్వాత చెప్పాడనమాట. ఇక్కడ స్కోర్ బోర్డ్ ఉంది కదా, ఫస్ట్ దానికి ఇలాగా, సెకండ్ దానికి ఇలాగా అని చెప్పేసి. సరే ఫైనల్లీ అయితే చూడండి. ఎందుకు ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది. సో, వీడియో చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది. ఇక్కడైతే మేము ప్లే ఏరియా నుంచి వేరొక అసెంబ్లీ అంటే ఎక్కువ మీటింగ్స్ అయ్యే జోను, నెక్స్ట్ దాకా గ్రూప్ మీటింగ్స్ ఇవన్నీ అంటారు కదా, సో అలాంటి జోన్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. నియర్ బై ఇక్కడ ఎంప్లాయీస్కి అయితే ఇల్లులు కూడా ఉంటాయి. మిగతా అదర్ స్టే చేయడానికి కూడా అవ్వదు. ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి మనం లోపలికి ఇక్కడ జీబ్రా క్రాస్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి తోపైనా అవని మనల్ని చూసి ఆగిపోతాయి. ఎలాంటి తోపు కార్ అయినా సరే మనల్ని చూసి ఆగిపోతాయి అన్నమాట. ఈ క్రాసింగ్ దగ్గర ఒక్క మనిషి మెట్టు దగ్గర ఉన్నా అక్కడ ఆగవలసిందే. సో అవగలనే మేము ఆ స్ట్రైట్ నుంచి స్ట్రైట్గా ఉన్న బిల్డింగ్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ బిల్డింగ్ అయితే సీరియస్లీ చాలా బాగుంది. ఎక్స్ప్రెస్లీ ప్రతిదీ కూడా ఎక్కువ మీటింగ్స్ అయ్యే స్పాట్ అనమాట ఈ ప్లేసు. దట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తాను. మనకి వెళ్ళగలే ఈ మీటింగ్ది కరెక్ట్గా ఫస్ట్ రౌండ్ టేబుల్లోని ఇక్కడ అబుదాబి ఎలా ఉంటుంది, ఏ ప్లేస్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ సౌదీ బోర్డర్ ఏంటి, రువైస్ అంటే ఏంటి, ఇక్కడ బిల్డింగ్స్ పెద్ద బిల్డింగ్స్ ఆ ఏరియా మొత్తం రువైస్ అనమాట. సో ఎక్కడ ఎడారి ఉంటుంది, ఎక్కడ కంపెనీస్ ఉంటాయి అన్నీ కూడా ఇదొక మ్యాప్ టైప్ అనమాట. సో ఇందులో మొత్తం మనకు అన్నీ కనిపిస్తాయి. అక్కడ చూసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నీట్గా ఎక్కడికక్కడ సోఫాస్ ఇవన్నీ అరేంజ్ చేసి ఉంచారు. అవన్నీ కూర్చొని అసలు ఇలాంటిలోకి రానివ్వరు. మనకి కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అక్కడ చూసుకొని వెళ్ళాము. అవతలికి లోపలికి వెళ్ళగాలి, అక్కడ స్విమ్ జరుగుతుంది, ట్రైనింగ్ ఇస్తున్నారు అరబిక్ పిల్లలకి. సో మనం అక్కడ వీడియో తీయకూడదు. అక్కడి నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ ఎక్కువ సముద్రం కూడా ఉంటుంది కదా, దానికి సంబంధించి షిప్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మా వారు నించున్నారా, ఇక్కడ కార్డు పెట్టి ఆ లోపల చూసారా, ఈ లోపల గ్రూప్ మీటింగ్స్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఉంటారు కదా సౌదీ రాజులు. మా ఘనశ్యామ్ అప్పుడే ఏడుస్తున్నాడు స్విమ్ చేస్తానని, నేను స్నానం చేస్తానని. బట్ ఆయన ఊరుకోబెడుతున్నాడు మా వారు. సో అక్కడి నుంచి అయితే మేము అలా బయటకు అయితే వచ్చేసాం. చూసారా బయటను కూడా ఎంత బాగుందో.
సీరియస్‌గా నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఇందులోకే వస్తాం. ఇందాక మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా! ఎప్పుడో పైకైతే వెళ్ళామనమాట. పైకెళ్ళగానే మన తెలుగు ఉండదు గానీ, ప్రతి స్టడీ బుక్ అయితే ఇక్కడ లైబ్రరీ ఉంటది పైన. ఇంకా నెక్స్ట్ గేమ్స్ ఆడుకోవడం లేడీస్‌కి కూడా ఛాంపియన్‌షిప్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఇదంతా లైబ్రరీ అనమాట. ఖురాన్ చదువుకున్న వాళ్ళకి అవి. నెక్స్ట్ స్టడీవి మొత్తం అన్నీ. ఈ ఫిఫ్త్ ఇక్కడ మన ఐసీఐసీ సిలబస్ నుంచి ప్రతీది కూడా ఈ లైబ్రరీలో ఉంటది. ఇదంతా ఒక స్పాట్ అనమాట. ఇందులోకొచ్చి శుభ్రంగా బుక్స్ రీడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఎస్పెషల్లీ చెప్పాలంటే లుక్ వైస్ సూపర్ అండ్ అమేజింగ్. ఇక్కడైతే సమోసాలు తీసుకున్నారు. సమోసాలు మళ్ళీ దహీ పూరి, పానీపూరి తీసుకున్నారనమాట. నేనైతే ఆ రోజు తెలీదు. మళ్ళీ మేము సెకండ్ టైమ్ రివర్స్ వెళ్ళాం. ఆ రోజు ఇంక నేను అప్పుడు వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు. షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను. అప్పుడు రివర్స్‌లో తీసుకున్నాము. నిజంగా పానీపూరి బాగుంది కానీ చాలా కాస్ట్ అండి. కాస్ట్ ఎంత అనేది నేను అందులో అయితే చెప్తాను. ఇక్కడి నుంచి మనం ఏం చేసామంటే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికెళ్ళి మళ్ళీ మనం అంటే నేను డ్రెస్ మార్చుకోలేదు. గోల్ఫ్ కోర్ట్‌కి అయితే వెళ్తున్నాను అనమాట. గోల్ఫ్ కోర్ట్‌లో ఇక్కడ కంపల్సరీ షూ అయితే ఉండాలనమాట. సో, మా వారాలు ట్రాక్ కదా వేసుకున్నారు. సో, మళ్ళీ ఇంటికెళ్ళి డ్రెస్ మార్చుకొని షార్ట్స్ అయితే వేసుకున్నారనమాట మొత్తం ముగ్గురు. అక్కడి నుంచి అయితే మేము వెళ్తున్నాము. ఇప్పుడు కనబడుతుందేమో కాలేజ్ అనమాట. ఇక్కడ మెడికల్ కాలేజో సంథింగ్ ఏదో మరి నాకు అంత తెలీదు. ఇదైతే కాలేజ్ అనమాట ఇదంతా కూడాను. సో, ఇక్కడున్న వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. ఎంప్లాయీస్‌కి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అయితే మనకి ఇండియా నుంచి ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరుకుతాయి. అదర్ పార్టీ అయితే దొరకవు. మేబీ కష్టం. ఇల్లీగల్‌గా అయితే వెళ్ళొచ్చు. లీగల్‌గా అయితే వెళ్ళలేరు. సో, ఇక్కడి నుంచి మనమైతే గోల్ఫ్ కోర్ట్‌కి అయితే వచ్చేసామన్నమాట. నిజంగా చాలా బాగుంది గోల్ఫ్ కోర్ట్ కూడా. నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ కూడా బాగుంది. షటిల్ కోర్ట్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో, మేమైతే గోల్ఫ్ కోర్ట్‌కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అవును, నేనైతే ఎన్ని ఫాక్స్‌లు చూసానో లైవ్‌లో చూసాను. వైట్ కలర్ ఫాక్స్‌లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎడారి కదా! అలా కారు ముందు వెళ్ళిపోయేవి. నేను తీద్దాం అనుకున్నప్పటికి ఫోన్ మిస్ అయిపోయేది. ఫాక్స్ ఎక్కువ చూసామన్నమాట. ఫైనల్లీ గోల్ఫ్ కోర్ట్‌కి అయితే వచ్చామన్నమాట. ఆ పిల్లలు తీసుకొని పిల్లలు కూడా మంచిగా అల్దానా గోల్ఫ్ కోర్ట్ అనమాట. గోల్ఫ్ కోర్ట్‌కి స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి తను బిల్ల టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ ఎంత 750 800 ఉంది పర్ పర్సన్. సో, అలా అయితే టికెట్ తీసుకోవాలి. అతను కార్డ్ మీద చెప్పాను కదా డిస్కౌంట్. ఆ లోపలికి అప్పుడే ఎవరిదో కంపెనీది మీటింగ్ అయితే అవుతుందన్నమాట. సో, అటు సైడ్ నుంచి వెళ్ళవలసిన వాళ్ళు మనం ఇంకో సైడ్ నుంచి వెళ్తాము. చూసారా స్పాట్ ఎంత బాగుందో. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము గోల్ఫ్ కోర్ట్‌కి. ఇంకా ఎర్లీగా వద్దాము. మేము ఇంట్లో డ్యాన్స్లు వేసుకొని తినేసరికి లేట్ అయింది. తర్వాత డ్యాన్సులు తర్వాత అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. సో, పిల్లలు తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అవ్వాలి. మన దగ్గర ఎక్కడది లైసెన్స్ కానీ ఉంటే అక్కడ మనకి వెహికల్ కూడా ఇస్తారు. మనం డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చు. అక్కడ మనం ఇది తెస్తే అక్కడే భాస్కర్ అన్న చెప్తున్నాడు. మనం వెహికల్ కూడా పట్టుకొని వెళ్దాము. మనకి ఇక్కడ లైసెన్స్ లేదు కదా! సూర్యకు ఉందన్నమాట. దట్టు తన చేతిలో ఉన్నదే కాబట్టి దట్టు దగ్గరలోనే ఉందని మంచిగా గ్రీనరీ చాలా బాగుందండి. గోల్ఫ్ ఆడడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఎస్పెషలీ మా వారికి థ్యాంక్స్, భాస్కర్ అన్నకి, నెక్స్ట్ సూర్యకి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపించింది. సో, అక్కడి నుంచి అలాగా గోల్ఫ్ కోర్ట్‌లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఎంత బాగుందో లొకేషను. సో, ఆ ముందుకెళ్ళాక ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే మనకి చెప్పారు. అంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడే పెడతారు. అంటే అక్కడ హోల్స్ ఉండేటట్టు ఆయన అడిగారు. "మీరు అందరూ ఆడిన దగ్గర ఆడతారా? మీకు సెపరేట్‌గా పెట్టమంటారా?" అన్నారు. "లేదులెండి మేము అక్కడికే వెళ్తాం" అని చెప్పేసి మేమైతే అక్కడికే వెళ్తున్నాం. పిల్లలైతే ఆడేసుకుంటున్నారు. సూర్య ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటది. అంటే రివర్స్ వస్తూ పోతూ ఉంటారు కానీ మేము ఉండేది గయాతి కాబట్టి రివర్స్‌కి గయాతికి 1 అవర్ జర్నీ అలా ఉంటదనమాట. సో, ఆయన అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇలాగా అలాగా అని చెప్పేసి.
ఇక్కడ అడుగుతున్నారనమాట, మీకు వైట్‌గా కనబడుతున్నాయా? అవన్నీ ఏంటనుకున్నారు? బాల్స్. ఇక్కడ హోల్స్‌లా ఉన్నాయా? ఫస్ట్ కొట్టేది 50, తర్వాత 100, తర్వాత 150 అలా ఉంటాయన్నమాట. ఆ పెద్దగున్న నేను వర్షానికి కన్నాలు పెట్టారేమో అనుకున్నాను సీరియస్‌లీ. కానీ దానికి కాదు. ఈ బాల్స్ చూసారా? 50 బాల్స్ అరౌండ్ ఇస్తారు మనకి. సో, స్టిక్స్ కూడా ఇస్తారు. ఆ 50 బాల్స్‌ని మనం కొట్టాలన్నమాట. అలా స్ట్రెయిట్‌గా చాలా ఉన్నాయి. ఇండివిజువల్‌గా డైలీ ఆడేవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు ఎళ్లి ఆడేవాళ్ళు ఉంటారు. మెంబర్‌షిప్ డైలీ తీసుకునే వాళ్ళు ఉంటారు. సీరియస్‌లీ బాల్ చాలా వెయిట్ ఉంది. మా బాబుకైతే ఒక బాల్ ఇచ్చారు. మా బాబుకి హనీకి, చానుకి తెచ్చుకున్నారు ఇండియా గూడాన. సో, ఇక్కడ చూసారా వేరే ఆయన కంపల్సరీ డైలీ ఆడే అతననమాట. వేరే సైడ్ ఉన్నారనమాట. ఇదొచ్చేసి గోల్ పిన్ అనమాట. ఈ పిన్‌ని గుచ్చి సో, బాల్ అయితే దాని మీద పెట్టాలి. నార్మల్‌గా కూడా ఆడతారు. సో, దీంట్లో పెట్టి ఆడితే మనకి గ్రిప్ అనేది స్టిక్‌కుంటది. కొట్టగలి స్పాట్‌కైతే వెళ్తదనమాట. సో, ఫస్ట్ సూర్య ఆడైతే ఎలా పెట్టాలి, ఏంటి, స్టిక్ పొజిషన్ ఏంటని చూపిస్తున్నాడు. సో, సూర్య అయితే పెట్టి చూపిచ్చారనమాట. ఈ బాల్స్ అన్నిట్లికి ఒక మిషన్ ఉంటదంట. సో, వాళ్ళెళ్ళి తీయవసరం లేదు. ఆ మిషన్ బాల్ ఎక్కడున్నా పిక్ చేసుకుంటదంట. తర్వాత మా వారు మామూలుగా ఉండదు. కానీ ఫస్ట్ టైమ్ అయినా బాగానే ట్రై చేశాడు. బాగానే కొట్టారు. మనం ఎలా కొట్టామనేది చూడండి. ఆల్రెడీ నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను షార్ట్స్‌లో. సో, మేమెళ్ళి కూడా చాలా రోజులైపోయింది. బట్ వీడియోస్ నాకు కంటిన్యూ పెట్టాలి అనుకున్నాను కానీ నాకు కూడా టైం కుదరట్లేదు. కంటిన్యూ వ్లాగ్స్ అయితే వీక్ 2 అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మనం అనమాట. మనం నార్మల్‌గానే కొట్టేసాను. నేను గోల్ పిన్ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం నార్మల్‌గా కొట్టాను. సెకండ్ టైం గోల్ పిన్ అయితే పెట్టాను. కాకపోతే ఫస్ట్ టైం కొట్టినప్పుడే ఫస్ట్ షాట్‌కెళ్ళిందంటే పర్లేదు ఓకే అనుకున్నాను. 50కి దగ్గరలో వెళ్ళాను. నా గోల్ ఏంటంటే ఆ హోల్‌లో పడాలి. సో, ఫ్లాగ్స్‌ని బట్టి ఉంటాయన్నమాట. కాంపిటీషన్స్ కూడా అప్పుడప్పుడు జరుగుతాయంట. ఘనశ్యామ్ కూడా కొడతానన్నాడు. సో, పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేసామబ్బా! సీరియస్‌లీ ఆ 2 డేసు మస్త్. అంటే ఈ ట్రిప్ కూడా మస్త్ ఎంజాయ్ చేసాం. మంచి ఫ్రెండ్స్ దొరికారు. చాలా అనిపించింది. పిల్లలు కూడా మంచి స్పోర్టివ్‌గా ఆడుకున్నారు. దట్టు ఘనశ్యామ్‌కి లాస్ట్ టైము మా అక్క వాళ్ళు పిల్లలున్నారు. ఈసారి అయితే హనీ, చాన్వి, నెక్స్ట్ ఘనశ్యామ్ వీళ్ళు ముగ్గురు ఆడుకునేవారు. మొత్తం చిన్న పిల్లలు కూడా. సో, ఇది గోల్ పిన్ను మేకులా ఉంటదనమాట. కాకపోతే ఇది చెక్కది. సో, అది మనం కింద నీట్‌గా గ్రాస్‌లోకి గుచ్చి సో, దాని మీద అయితే మనం బాల్ పెట్టాలి. బాల్ పెట్టగల్లా అది ఇదవుతది. సో, ఫస్ట్ షాట్ అయితే నేను కొట్టలేదు ఈరోజు. అప్పుడు తర్వాత సూర్య చెప్తున్నాడు, గట్టిగా కోపం తెచ్చుకోండి, ఎవరినైనా ఊహించుకొని కొడితే కంపల్సరీ స్పాట్‌లోకి వెళ్తదన్నారు. సో, ట్రై చేద్దామని చెప్పేసి నేను అలాగే ట్రై చేశాను. ఫస్ట్ షాట్‌కి డైరెక్ట్ హోల్‌లో పడింది. సీరియస్‌లీ చాలా హ్యాపీ అనిపించిందనమాట. నేను మా వారికి చెప్తున్నాను, ఎవరిని ఊహించుకున్నానో చెప్పంటే, కొంపదీసి నన్నుగాని ఊహించుకున్నావా అని ఈయన అంటారు. బాగా గోల్ఫ్ అయితే ఆడాను. చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. ఇక్కడ కూడా బాగుంటుంది. సో, స్క్రీన్ వేసి లైవ్‌లో తినాలనుకున్నా మనం తినొచ్చు. లోపల తినాలనుకున్నా తినొచ్చు. లోపల ఏదో కంపెనీ పార్టీ అయితే జరుగుతుంది. సో, మొత్తం ఫారినర్స్ ఉన్నారు. చాలా బాగుంది ఆ పార్టీ. సో, ఇక్కడి నుంచి అయితే మనం అటు సైడ్ నుంచి వెళ్తాం కదా, ఎగ్జిట్ ఇలా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చాం. అవునా, వర్షం ఎప్పుడు పడుతుంది ఇక్కడ? ఇయర్స్ పడుతుందా? నెలవంక చూడండి ఎంత బాగా కనబడుతుందో. వర్షం పడాలంటే ఇయర్స్ పడాలి. బుజ్జి, లాస్ట్ ఇయర్ మేము వచ్చే ముందు వర్షం పడ్డది అన్నారు కదా. ఓయ్, వర్షం పడ్డది అన్నారు కదా మేము వచ్చే ముందు. అప్పటి నుంచి ఇప్పుడు ఒకసారైనా పడ్డదా మళ్ళీ? డిక్కి తీయండి, వాటర్ బాటిల్ లోపల పెట్టండి.
నా చేతిలో ఉన్నయి ఏంటో మీరు గెస్ చేసి చెప్పండి. నా చేతిలో ఉన్నవి ఏంటి కాదండి, మల్లెపూలు. అవిదవి మల్లెపూలు అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అన్నారు కాబట్టి దొరకలేదు. మేము ట్రై చేయలేదు. మేము ఇక్కడ రాకముందు ముందు ఒకసారి రువైస్ వచ్చాం. నేను ఇంకా ఆ వీడియో పోస్ట్ చేయలేదు. సో, అప్పుడు వచ్చినప్పుడు నాకు లూలులో ఒక అమ్మాయి అయితే కనిపించింది. నేను తనని అడిగాను. వేర్ ద ఫ్లవర్స్ అని చెప్పేసి తనని అడుగుతుంటే తనన్నది రువైస్ ఇన్ లూలు ఇన్ మురుగన్ షాప్ దేర్ అని అడిగిందనమాట. సో, అక్కడ ఉంటాయని చెప్పింది. సీరియస్లీ ఆ మురుగన్ షాప్‌కి లాస్ట్ వచ్చే ముందు వెళ్ళాను. ఆ షాట్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. మీరు షాక్ అవుతారు ఇక్కడ ఇన్ని దొరుకుతాయా అని. సో, ఈ మల్లెపూలు అయితే దొరికాయనమాట. ఇక్కడ అలా కవర్ బట్టి ఉంటాయనమాట. సీరియస్లీ మా వారు నాకు ఒకళ్ళది చాలా హ్యాపీ అనిపించిందనమాట. యాక్చువల్లీ సూర్య చెప్పారనమాట. ఆ మురుగన్ షాప్‌లో దేవుడికి ఈ ఫెస్టివల్స్, వినాయక చవితి, వరలక్ష్మి ఈ పూజలన్నిట్లికి తన షాప్‌లో అన్ని రకాలు దొరుకుతాయంట. అయితే అన్న నాకు దగ్గరలోనే అయితే ఒకసారి చూద్దాము, ట్రై చేద్దామని చెప్పేసి అన్నారు. అనగానే మమ్మల్ని ఈవినింగ్ తీసుకురా సూర్యయే దేబెట్టారనమాట. అయితే సూర్య తీసుకెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట. అంటే 5 మోర్లు కలిపి ఒక ప్యాకింగ్ ఉంటదనమాట. అయితే తీసేసుకున్నారు మా వారు. స్నేహ వాళ్ళ చెల్లికి ఒక 2 మోర్లు ఇచ్చి నాకు 3 మోర్లు తీసుకున్నారనమాట. సో, ఎస్పెషల్లీ చెప్పాలంటే మోర దగ్గర 200 చేంజే పడిందండి. సో, నీట్‌గా అయి ఇంటికి వచ్చేసి ఒక చిన్న మొక్క పెట్టుకొని అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. ఇక్కడ కూడా దొరికాయని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదండీ! ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈసారి దుబాయ్‌లో అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళని ప్లేసులకు కూడా వెళ్ళాము. ఆ వీడియోస్ అయితే ఇంకా బాగుంటాయి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నన్ను